కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మీరు అద్భుతాలు చేస్తా అన్నారు. మీరు మొదటిసారి ఏం చెప్పిర్రు? ఇల్లు సింగిల్ బెడ్రూమ్లు, చిన్న ఇల్లు ఎక్కడ పడుకుంటారు అది అని చెప్పారు. మీరు వచ్చిన తర్వాత ఇల్లే ఇయ్యలే. మళ్ళీ లాస్ట్కి మొన్న 2023లో ఎలక్షన్ల ముందు ఇచ్చిర్రు 5 లక్షలు 7 లక్షలతో ఇల్లులు కట్టిస్తామని చెప్పి ఆ ఇల్లులు కూడా 3 లక్షలకు తగ్గించారు. 3 లక్షల ఇల్లులు కూడా 3 అంతస్తులోనికి ఇస్తే అందుకనే మిమ్మల్ని ఇళ్ళలో పంపించారు. కాబట్టి ఈ రకమైన మేము వచ్చి 1.5 ఇయర్ కూడా అయితలేదు. పదే పదే ఏమైంది ఏమైంది ఏమైంది? మేము ఫ్రీ బస్ ఇస్తే మీరు ఓర్వలేరు అవుతుంది, మేము ఇల్లు ఇస్తే ఓర్వలేరు అవుతుంది, మేము ఉద్యోగాలు ఇస్తే ఓర్వలేరు అవుతుంది. పదే 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 ఈ రకమైనటువంటిది. ఇవాళ మరి మీరు ఒక పథకం పెట్టిరు, అన్ని మీరు ఇచ్చిన పథకాలను మేము ఇవాళ రాజీవ్ యువ వికాసం పెడితే ఎందుకు అంత మీకు అక్కసు? ఇవాళ బడ్జెట్ లో అదే ఇంటికో ఉద్యోగం అని చెప్పారు. అదే విధంగా 100 కోట్ల బడ్జెట్ లో పోయిన బడ్జెట్ లో 2019 బడ్జెట్ లో ఏది నిరుద్యోగ భృతి ఇస్తామని కూడా బడ్జెట్ లో 100 కోట్లు కేటాయించి కూడా వాళ్ళు ఇవ్వలేదు. ఇట్లాంటి ఎన్నో ఉన్నాయి. కాబట్టి కరప్షన్ లేదా రాష్ట్రం పరువు మేము తీయలే, వాళ్ళ పార్టీ వాళ్ళు తీసిరు. అందుకనే ప్రజలు అర్థం చేసుకున్నారు, ఆ రకంగా చేసిరు. కాబట్టి ఇలాంటి తప్పుడు ప్రచారం తప్పుడు మాటలతోటి సంకల్ గుద్దుకోవడం మంచిది కాదని చెప్తున్నా. ఉన్న వాస్తవాలు మాట్లాడి అప్పులు కూడా FRBM ప్రకారం 4.5 లక్షలు పైగా తెచ్చిర్రు. మిగతా కార్పొరేషన్ లోన్స్ ఉన్నాయని మేము స్పష్టంగా చెప్తున్నాం. కార్పొరేషన్ లోన్స్ కూడా తెచ్చిర్రు, అవన్నీ కూడా బయట పెడతాం. అప్పుడు మీరు ఒప్పుకోండి. మరి మీ హయాంలో 7 లక్షల కోట్ల అప్పు అయిందా కాలేదో మేము చూపిస్తాం. సీఎం గారు బరాబర్ చెప్పిండు అప్పులకు అప్పులు వడ్డీలు కడుతున్నామని. అయినా కూడా అదే రకంగా మాట్లాడు. ఈ రాష్ట్రం పరువు మేము తీయలేదు, ఆడోళ్ళ పరువు అసలే తీయలేదు, మేము తీయలేదు సార్. మల్లన్న గారు ధన్యవాదాలు అధ్యక్ష. బడ్జెట్ ప్రసంగం పైన బడ్జెట్ అంశం పైన మాట్లాడేటువంటి అవకాశం కల్పించిన తమరికి సార్, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3 లక్షల పైచిలుకు 3 లక్షల ఆ తర్వాత 4,000 ధన్యవాదాలు అధ్యక్ష. ఎందుకంటే మేమేమున్నా సరి చేసేది మీరే కాబట్టి. సో 3,04,965 కోట్ల రూపాయల బడ్జెట్ని 2025-26వ ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది అధ్యక్ష. ఈ బడ్జెట్ చూస్తూ ఉంటే నోరూరుతూ ఉంది అధ్యక్ష. చాలా స్వీట్గా అనిపిస్తూ ఉంది బడ్జెట్. అయితే అధ్యక్ష, నాకు ఈ సభ సభ్యుడిగా నాకున్నటువంటి ఒక హక్కుల ద్వారా మిమ్మల్ని తమరి ద్వారా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష. ఈ 3,04,965 కోట్ల బడ్జెట్ ఏదైతే ఉందో ఇది మొన్న మనం లెక్కబెట్టిన 3,70,00,000